అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి మనిషికి కంటి సమస్యలు అనేది కామన్. అయితే ఏదైతే ఉందో గ్లకోమా అనేది మాత్రం చాలా, ఎందుకంటే అది తెలియని విధంగా మనిషికి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది ఒక పెద్ద ఎత్తున నానుడి. చాలామందికి దాని గురించి తెలియదు. గ్లకోమా మీన్స్ ఏదైతే తెలుగులో అయితే నీటి కాసులు అంటారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో కంటికి సంబంధించినటువంటి లిక్విడ్ ఆక్వియస్ హ్యూమర్ అనేది కూడా చాలా కీలకంగా పనిచేస్తుంది. కార్నియాకు అది పోషకాలను కూడా అందిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అది ఏజ్ గ్రూప్, అది దాదాపు 40 years తర్వాతనే చాలామందికి ఇబ్బంది పెడుతుంది అనేది ఒకటైతే మాత్రం జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి, మరోవైపు చిన్నపిల్లలకి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి ప్రధానంగా ఏంటి చికిత్స ఏంటి? దీనిపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ డాక్టర్, సీనియర్ డాక్టర్ అయినటువంటి వైఎంఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మనతో పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ ఈ ముఖ్యంగా ఈ గ్లకోమా అంటే ఏంటి సార్? ఇది తెలుగులో నీటి కాసుల వ్యాధి అంటారు. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో క్యాట్రాక్టు, డయాబెటిక్ రెటినోపతి తర్వాత మూడో ముఖ్య కారణం మనకు అంధత్వ కారణం కాబట్టి దీనికి ఇంకొక పేరు సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. అంటే మనకు తెలియకోకుండానే మన చూపుని సంగ్రహిస్తుంది. ఇంటి దొంగ అనొచ్చు. చాలామంది దీనికి అవగాహన లేక చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా లేట్ ప్రజెంటేషన్, అంటే చాలా వ్యాధి ముదిరిన తర్వాత మన దగ్గరికి ప్రజెంట్ అవుతున్నారు. అందుకే దీనికి రెండో పేరు సైలెంట్ థీఫ్ అంటాం దీన్ని. కాబట్టి ఇది ముఖ్యంగా 3 రకాలుగా ప్రజెంట్ అవుతుంది. ఒకటి చిన్నపిల్లల్లో జన్యుపరంగా వచ్చేది. రెండోది మనకు 2 రకాల పెద్దవాళ్ళు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళలో 2 రకాల గ్లకోమాస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం, ఇంకోటి క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అంటాము. ఇంకా వేరే కారణాలు సెకండరీ గ్లకోమాస్ ఉంటాయి. కానీ ఈ 3 మాత్రం మనకు కామన్గా వస్తున్నాయి. ఈ ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమాని కనుక్కోవడం చాలా ఇబ్బందిగా మారింది. దాంట్లో ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు పేషెంట్కి. ఏదో తెలియని తలనొప్పి, లేకపోతే అప్పుడప్పుడు అద్దాలు చేంజ్ చేయడం, అంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్ అంటాం. అంటే దగ్గర చూపు రాను తగ్గవడము, దానికి సంబంధించి అద్దాలు మారడము, ఈ 2 కారణాల వల్ల పేషెంట్ ప్రజెంట్ అవుతారు. ఇంకా రేర్గా మనకేమవుతుందంటే డిలేడ్ డార్క్ అడాప్టేషన్. అంటే మామూలుగా మనం ఒక డార్క్ రూమ్లోంచి వెలుతురులోకి వస్తే మనకు 30 సెకండ్ లోపల మనం అడ్జస్ట్ అవుతాం. కానీ ఈ గ్లకోమా జబ్బు ఉన్న వాళ్ళు దాదాపు 2 minutes వరకు వాళ్ళకు చూపు మందగిస్తుంది. ఈ 3 కారణాలు తప్ప మిగతా ఏవి పేషెంట్కి ఉండవు. కానీ ఈ కారణాలు వేరే వేరే జబ్బుల్లో, కంటి జబ్బుల్లో ఉంటాయి కాబట్టి మన పేషెంట్లు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ గ్లకోమా అవగాహన అనేది చాలా చాలా ముఖ్యం. సార్ ముఖ్యంగా ఎట్లా గుర్తించాలి సార్? ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమండి. ఎటువంటి కారణం లేకోకుండా తలనొప్పి రావడము, 2 మనకు వంశపారంపర్యంగా వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా గ్లకోమా ఉండడము, 3వది అప్పుడప్పుడు మామూలుగా అయితే మనం సంవత్సరానికి ఒకసారి గ్లాసెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ వీళ్ళలో ఈ గ్లకోమా జబ్బు ఉన్న వాళ్ళు 2-3 నెలలకే గ్లాసెస్ పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ప్లస్ డిలేడ్ డార్క్ అడాప్టేషన్. అంటే మనం కామన్గా మన డార్క్ రూమ్లో నుంచి, అంటే ఒక చీకటి ప్రదేశంలో నుంచి వెలుతురులోకి వచ్చినప్పుడు మామూలుగా అయితే మనం 30 సెకండ్లో మన బాడీ అడ్జస్ట్ అయ్యి మిగతా పనులు చేసుకోగలం. కానీ ఈ జబ్బు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే 2 minutes to 3 minutes వరకు అడ్జస్ట్ కాలేరు. అంటే కామన్గా మనకు జరిగేది, ఒక మూవీ థియేటర్లోంచి బయటకు వస్తూనే వీళ్ళకి చూపు అసలు ఏం కనపడదు కొద్దిసేపు. ఈ కామన్ కారణాలు ఇలా మనకు ప్రజెంట్ అవుతారు. కాబట్టి అంటే ఫారిన్ కంట్రీస్లో అయితే గ్లకోమా స్క్రీనింగ్ ఒక రొటీన్ హెల్త్లో భాగం. కానీ ఇండియాలో అలా లేదు. కానీ మనం ఏం చేయాలంటే దీన్ని అవగాహన తెప్పించడానికి ఈ కారణాలు ఎవరైనా ప్రజెంట్ అవుతే వాళ్ళు తొందరగా దగ్గరలోని ఒక కంటి వైద్యశాలని కలిసి, మన ప్రభుత్వ వైద్యశాలలో కూడా కావాల్సిన పరీక్షలు చేయించుకోగలిగితే తొందరగా గుర్తించి మనం నివారించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సార్ మామూలుగా జనరల్గా కామన్ వర్డ్ ఏంటి, నీళ్లు కారుతున్నాయి జనరల్గా మనం మాట్లాడుకునే భాష, లేదంటే డ్రై అయింది అన్నది మాట్లాడతాం. కాకపోతే యాక్వస్ హ్యూమర్ అనేది ఎందుకు సార్ అసలు, ఎట్లా ఎందుకంటే దీని ప్రధాన పాత్ర ఏంటి అసలు? అంటే మనకు యాక్వస్ హ్యూమర్ అనేది లోపల ఒక ద్రవం, కంటిలో ఉండే ఏకైక ద్రవం. ఇప్పుడు బెలూన్లో గాలి ఏ విధంగా దాని థిక్నెస్ కానీ దాని ఆకారానికి నిర్ధారిస్తుందో, కంట్లో కూడా ఈ యాక్వస్ హ్యూమర్ ఉంటుంది. అది సర్క్యులేట్ కావాలి మన బాడీలో, అది గంటలో ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్లో కలిసిపోవాలి. మామూలుగా జరిగే ప్రక్రియ అది.
కానీ ఇదేమైపోతుంటే గ్లకోమా ఉన్న వాళ్ళలో అది పోయే దారిలో అడ్డంకులు ఏర్పడడం వల్ల ఈ మనకు గ్లకోమా అనే వ్యాధి అది ఆ రంధ్రాల్లో అడ్డంకులు రంధ్రాల్లో పోయే రంధ్రాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల ఈ లోపలే మిగిలిపోతుంది. ఇది లోపల మిగిలిపోయి ఈ వ్యాధిని ప్రొడ్యూస్ చేస్తుంది గ్లకోమా. ఇది ఒక కారణం. అంటే ఎక్స్పెషల్లీ ఇది కార్నియాక్ కానీ లేకపోతే రెటినా కానీ పోషకాలు అందిస్తుంది సార్. మామూలుగా ఆక్వస్ హ్యూమరు కార్నియాక్ పోషకాలు అందిస్తుంది. అది మనకు ఎంతో సహాయం చేస్తుంది. కానీ అది సీలియరీ బాడీ అనే ఒక గ్రంథి ఉంటుంది లోపల, అది సెక్రీట్ అయ్యి మన బ్లడ్లో కలవడానికి అది ప్రక్రియ. కానీ ఎప్పుడైతే ఈ అడ్డంకులు ఏర్పడతాయో అది లోపలే మిగిలిపోయి కంటి యొక్క ప్రెషర్ని పెంచుతుంది. దీన్నే ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాం. దానివల్ల కంటి నరం, ఆప్టిక్ నరం మీద ఒత్తిడి తెస్తుంది. ఆ ఒత్తిడి పెరిగి ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరిగి కంటిలోని చూపు అంధత్వానికి ఒక కారణం అవుతుంది. డ్రై అయిపోతూ ఏజ్లో వస్తుంది సార్ ఇది? సర్టన్ ఏజ్ అనేది అంటే కొంతమంది పిల్లల్లో అయితే పుట్టుకతోనే వస్తుంది. దాన్ని బూప్తాల్మస్ అంటాం. రెండోది డెవలప్మెంటల్ గ్లకోమా అనేది 1 year లోపల వస్తుంది. ఇంకా మనం చెప్పుకున్న ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువగా వస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే చదువు రాని వాళ్ళు కానీ దీనికి ప్రధానంగా మీరు చెప్పినట్టు ఇందాకే చెప్పారు, దానికి పర్టికులర్గా ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసేసారు, ఎందుకంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఎలా గుర్తించాలి దీన్ని? అంటే పిల్లల్లో వస్తే నల్లగుడ్డు సైజ్ పెరిగిపోతుంది. మనకి ఇప్పుడు నల్లగుడ్డు తెల్లగుడ్డు ఎలా అయితే కనపడుతుందో వాళ్ళకి తెల్లగుడ్డు అనేది ఏం కనపడదు, మొత్తం నల్లగుడ్డు ఆక్యుపై చేస్తుంది. నల్లగుడ్డు మొత్తం మనకి ఇప్పుడు కనపడిన కన్నంతా నల్లగుడ్డులాగా, అంటే బూప్తాల్మస్ అంటే బుల్స్ ఐ ఇంగ్లీష్లో దాని పేరు. టోటల్ ఐ మొత్తం నల్లగా ఏర్పడి వాళ్ళకి చూపు మందగిస్తూ పోతుంటుంది. బుల్స్ ఐ అంటే ఎద్దు కన్ను లాగా బుల్స్ ఐ, యాక్చువల్ దాన్ని ఎద్దు కన్నంత లావు అవుతుందనే ఉద్దేశంతో బుల్స్ ఐ బూప్తాల్మస్ అని దానికి పేరు పెట్టారండి. ఎలా సార్ దీనికి ఏంది మరి ఎట్లా ట్రీట్మెంట్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున మనకు డిఐఈసి అని ప్రోగ్రామ్ పెట్టారు మన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకు. అంటే మనం లాస్ట్ 2 yearsలో మనం ఒక 6 మంది పిల్లల్ని కనుగొని వాళ్ళకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రితో వాళ్ళు అనుసంధానం అయ్యారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్ అంతా ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు మనకు. దానివల్ల వాళ్ళు చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరొకటి సార్, ఇప్పుడు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా, దాన్ని స్టార్టింగ్లోనే నివారించేందుకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకునేకేమన్నా? అంటే జెనెటిక్ మ్యాపింగ్ అని లేటెస్ట్గా వచ్చిందండి. జెనెటిక్ మ్యాపింగ్ కానీ జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ, దీనివల్ల మనం కనుక్కొని వచ్చే అవకాశం ఏదైనా ఉంటే మనం ముందే కనుక్కొని దాన్ని మనం ఎర్లీ డయాగ్నోసిస్ అంటాము, తొందరగా పరీక్షల ద్వారా కనుక్కొని దాన్ని రాకోకుండా ప్రివెంట్ చేసే మార్గాలు చాలా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇది మనకి గ్లకోమా వచ్చిందంటే సివియర్నెస్ ఎలా ఉంటుంది సార్? డే బై డే ఉంటుందా, ఎలా ఉంటుంది? అది ఇయర్లీ అండి. ఇది మనకు 6 monthsకి ఒకసారి ప్రోగ్రెసివ్ అని. అది ఏం చేస్తుందంటే ఈ కంటి ఏదైతే ఆక్వస్ హ్యూమర్ డ్రైనేజ్ ఇబ్బంది అవుతుందో దానివల్ల ఒత్తిడి పెరిగి ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరిగి కంటి నరం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి ఒక 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి లోపల ప్రొడక్షన్ ఎక్కువ అయినా వస్తుంది, లేకపోతే ఈ రంధ్రంలోంచి బయటికి పోకపోయినా వస్తుంది. ఈ కారణాలు మనం తొందరగా కనుక్కోగలగాలి ఒకటి. రెండోది మనం ఏంటంటే ఈ జన్యుపరంగా ఎవరైనా మన ఫ్యామిలీలో అంటే ఇంతకుముందు అయితే ఇన్ని పరీక్షలు లేవు మన దగ్గర, అన్నోన్ కాజ్ మనకి ఏ కారణం లేకుండా ఎవరైనా చూపు కోల్పోయి ఉంటే వాళ్ళు 40 ఏళ్ళ తర్వాత గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రెండోది ఇప్పుడు మనం చూపులో మందగించకముందే కనుక్కోవడానికి విజువల్ ఫీల్డ్స్ అయితేనేమి, ఓసిటీ ఆఫ్ డిస్క్ అయితేనేమి, ఇలా రకరకాల పరీక్షలు వచ్చాయి. కానీ మనం తొందరగా కనుక్కున్నందువల్ల ఏ ఇబ్బంది లేకుండా ప్రెషర్ కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఈ అంధత్వ నివారణ చేయవచ్చు ఈ గ్లకోమా. సార్ ఎక్స్పెషల్లీ ఏమన్నా ప్రభుత్వ పరంగా ఈ గ్లకోమా మీద ఏమైనా ఉందా సార్? ఏమన్నా వాటిని మనకు ప్రతి సంవత్సరము ఒక వారము గ్లకోమా వారోత్సవం పెడుతున్నాము. అది కాకోకుండా ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా గ్లకోమాకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు అయితే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. ఒకవేళ చిన్నపిల్లల్లో వస్తే మనకి ఇక్కడ చేయగలిగిన పరీక్షలు లేవు, వాళ్ళ కోసం డిఐస్తో అనుసంధానమై మనం తొందరగా కనుక్కొని వాళ్ళకి చూపు అంధత్వ నివారణ చేయొచ్చు అనే అవకాశం గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్, ప్రజల్లో అవగాహనతో వస్తున్నారా ఇటువంటి కార్యక్రమాలకి? అంటే మెయిన్లీ గ్రామీణ ప్రాంతాల వారు అయితే రావట్లేదు. ఈ కొత్తగా మనము పట్టణాల వాళ్ళు అయితే చాలామంది స్క్రీనింగ్ అయితే వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మనం అవగాహన కల్పించడం చాలా అవసరం ఇప్పుడు.
ఇప్పుడు సార్ మామూలుగా జనరల్గా సర్జరీస్ ఈజీగా జరిగిపోతున్నాయి కళ్ళకు సంబంధించి, ఓకే చాలామంది ఉచితంగా కూడా చేయిస్తున్నారు. కాకపోతే ఇటువంటిది అనేది చాలామందికి అవగాహన లేకపోవడం సార్, దీన్ని ముఖ్యంగా అవగాహన రాహిత్యంతోనే చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. మీరు యాజ్ ఏ డాక్టర్గా, ప్రభుత్వ డాక్టర్గా ఏం చెప్తారు సార్ ప్రజలకి? ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్తే వాళ్ళు కూడా, ఎందుకంటే అటు డబ్బు పరంగా కూడా తక్కువ ఖర్చుతో కావచ్చు, ఇలాంటి ఇతరత్ర కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా మెరుగైన చూపు. మీరు ఒక డాక్టర్గా ఏం సలహా ఇస్తారు సార్? 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఒక్కసారి కంటి డాక్టర్ ద్వారా ఈ గ్లకోమాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యము. రెండోది, మనం చెప్పిన అనుకున్న సిమ్టమ్స్ లైక్ ఏది అన్నోన్ ఏదైనా ఇబ్బందికరమైన తలనొప్పి కానీ, లేకపోతే ఏ కారణాల వల్లైనా ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేసుకోవాల్సి రావడం కానీ, లేకపోతే డిలేడ్ డార్క్ అడాప్టేషన్, ఒక చీకటికి అలవాటు పడడంలో ఇబ్బంది పడడం కానీ, ఈ 3 కారణాలు ఎప్పుడున్నా సరే మన దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు కానీ లేదంటే కంటి డాక్టర్ని కానీ కలిసించో వాళ్ళు చాలా సింపుల్గా ఒక ఆప్థాల్మోస్కోపీతో కూడా కొన్ని పరీక్షలు చేయగలరు. చిన్న ఐఓపీ మెజర్మెంట్తో కూడా దీన్ని కనుక్కోగలరు. ఇలా కనుక్కున్న దాన్ని మనం దగ్గరలోని రీజనల్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ మంచి ఇవి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటితో మనము తొందరగా కనుక్కొని ఈ అంధత్వ నివారణను మనము రాకోకుండా ప్రోత్సహించవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ శాతము జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? లేదండి, గ్లకోమా స్క్రీన్ టైం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని వస్తుంది, కానీ గ్లకోమా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫైనల్గా అయితే గ్లకోమాకి అయితే ముందస్తు జాగ్రత్త పడితే ట్రీట్మెంట్ అయితే ఉందండి, మనం చూపు పూర్తిగా నివారించవచ్చు. కానీ గ్లకోమాతో ఇంకొక వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పరీక్షలు అది కనుగొన్న గ్లకోమా డయాగ్నోస్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి 6 నెలలకు డాక్టర్ ఫాలోఅప్లో అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి నార్మల్ ప్రెషర్ ఉన్న ఒకసారి గ్లకోమా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నార్మల్ టెన్షన్ గ్లకోమా అంటాం. కాబట్టి ఆ గ్లకోమా ఎవరికైతే నిర్ధారించబడిందో వాళ్ళు కంపల్సరీ ప్రతి 6 నెలలకు డాక్టర్ పరీక్షణ కొనసాగితే చూపు ఈ అంధత్వం అనేది మనం పూర్తిగా నివారించవచ్చు. కానీ మీరు చెప్పినట్టు చాలా చోట్ల ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఇలాంటి అవగాహన లేకుండా, కాకపోతే ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్తారు సార్, ఆ విజన్ ఎలా ఉంటుంది? మరొకసారి రిపీట్ చేస్తే చాలామందికి అవగాహన డాక్టర్ని కలవలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల వారిలో అయితే ఇవన్నీ పనికి వస్తాయి. ఏవి మన చూపు ఫ్రీక్వెంట్గా అద్దాలు చేంజ్ చేసుకోవడం కానీ, ఈ తలనొప్పి రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ చాలా మటుకు పట్టణ ప్రాంతాల్లో బిజీగా ఉండే లైఫ్ చాలామందిలో వాళ్ళు ఏమవుతుందంటే లేట్ ప్రెజెంటేషన్, అంటే పూర్తి వ్యాధి పొందిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. దీనికి కారణం ఏమంటే ట్యూబులర్ విజన్ మెయిన్లీ, అంటే చూపు నాకేం కాలేదనే భ్రమలో వాళ్ళు ఉంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక పైప్లో ట్యూబులర్ విజన్ అంటే ఒక పైప్లో నుంచి మనం బయటికి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయనకు ఆ చూపు పైప్ బయట మాత్రం బాగా కనబడుతుంటుంది, ఆ చుట్టూ ఉన్న ప్రదేశం కనపడదు. దాన్నే మనము కన్స్ట్రిక్షన్ ఆఫ్ విజువల్ ఫీల్డ్ కానీ మనం చూసే వైడనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. మనం ఒక చైర్ని ఇలా చూస్తున్నాం అనుకో, ఆ మధ్యలో మాత్రమే కనబడుతుంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్నది పోతుంది. దీన్నే హ్యాలోస్ అంటాము. ఇది కామన్గా గ్లకోమాలో వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన పేషెంట్స్లో నేను చాలామందిలో చూశాను, డాక్టర్ గారు మీరేమో గ్లకోమా అంటున్నారు, నాకేమో చూపు బాగుంది అని. వాళ్ళు పరీక్ష చేస్తే వాళ్ళకి కనపడేదంతా ట్యూబులర్ విజన్. ఒక కంప్యూటర్ వర్కర్కి ఆ కంప్యూటర్ మాత్రమే కనపడుతుంటుంది, ఆ చుట్టుపక్కల పైన కింద ఇవేం కనపడుతుంది. దీన్నే కన్స్ట్రక్షన్ ఆఫ్ విజువల్ ఫీల్డ్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ మన పేషెంట్లు ప్రజెంట్ అవుతున్నారు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని డాక్టర్ని సంప్రదించాలి. అవును, చూపులో ఏమైనా బ్లాక్ స్పాట్స్ కనపడడం కానీ ఇవి కూడా ఒక ముఖ్యమైన కారణం గ్లకోమాలో అవగాహన నుంచి. ఎస్పెషల్లీ ఈ గ్లకోమాకి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఓకే ట్రీట్మెంట్ ఉందంటున్నారు, ఒకవేళ ఇన్ కేస్ బయటకు వెళ్ళాలి అంటే ఖర్చుతో కూడుకున్నదని చాలామంది కూడా భయపడే పరిస్థితి ఉంది. దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు అప్రాక్సిమేట్గా? ఇది ఖర్చుతో కూడిన జబ్బు కాదండి. మనము చిన్న టీమోలిన్ అనే డ్రాప్స్ దాదాపు 160 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. అది వాడినా మనం ఇంట్రాక్యులర్ ప్రెషర్ తగ్గించచ్చు. కానీ దాని ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ కూడా పెద్ద ఖరీదైనవి కాదు. అన్నీ తీసుకున్నా మనకు 2000 నుంచి 4000 మధ్యలో అయిపోతాయి, అంతకంటే ఎక్కువ కాదు. ఇది ఈ అవగాహనే ముఖ్యం, కానీ ఇది ఖరీదైన జబ్బు కాదండి. ఇప్పుడు మనకు మీరు చెప్తున్నట్టయితే ఇన్వెస్టిగేషన్కి అయితే పెద్ద ఇది కాదు, ముందుగా జాగ్రత్త దీంట్లో ప్రధాన భూమిక అంటారు. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్.
ఇది మొత్తం మీద అయితే చూస్తే ఏదైతే ఉందో ప్రభుత్వ డాక్టర్ సీనియర్ డాక్టర్ అయినటువంటి వైఎంఎస్ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఈ గ్లకోమా అనేది ముందస్తుగా, ఎందుకంటే జాగ్రత్త పడితే మాత్రం ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఉంది. అందులో ముఖ్యంగా ఇటువంటి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే దాని మీద అవగాహన కలిగి ఉండడం, ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడితే మాత్రం చూపునైతే ఎక్కడ కోల్పోకుండా ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవచ్చు అని ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నది ఇది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉందో అక్యూస్ హ్యూమర్ అనేది అది రెటీనా కావచ్చు, అది పోషకాలను అందిస్తున్నట్టు కార్నియాకు పోషకాలను అందిస్తున్నటువంటి కాబట్టి దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే మాత్రం కన్నుగుడ్డు పెద్దగా ఉంటుంది, అదే ప్రధాన భూమిక. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం నివారణ చర్యలు అనేది మాత్రం ప్రభుత్వ పరంగా ఉన్నాయి, ప్రైవేట్ పరంగా వెళ్ళినా కూడా పెద్దగా ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా దీనికి అవగాహన కలిగి ఉండడమే ప్రధాన భూమిక. ఇదైతే మాత్రం ఇంటి దొంగ అని కూడా పిలుస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్త పడాలి. దీన్ని అంత నెగ్లెక్ట్గా చూసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద అవగాహన కలిగి ఉంటే మాత్రం ఏదైతే ఉందో గ్లకోమా, నీటి కాసులు అని చెప్పుకునే ఈ రోగాన్ని ఖచ్చితంగా అరికట్టుకోవచ్చు అని చెప్పేసి సీనియర్ డాక్టర్లు వైఎంఎస్ ప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో